మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 8వ తేదీ అనగా ఆదివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల జీవితంలో జరగబోయేది తెలిస్తే గనక మీరు షాక్ అయిపోతారు. మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. శత్రువుల వలన గాయపడబోతున్నారు. ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? అసలు శత్రువుల వలన ఈ రోజున ఈ ప్రమాదం ఎలా సంభవిస్తుంది? తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. మీ స్థానం, మీ ప్రతిష్ట మీకు సమాజంలో కానీ, ఉద్యోగ వ్యాపార జీవితంలో కానీ పెరగబోతుంది. మీ నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశంసిస్తారు. జీవిత భాగస్వామి మద్దతుతో కెరియర్ లో గొప్ప విజయం పొందుకోబోతున్నారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. కెరియర్ లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూల శక్తి మీలో పెరుగుతుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామం. ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాల కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. దిగుమతి ఎగుమతికి సంబంధించిన వ్యాపారం నుండి లాభపడతారు. కొత్త స్టార్టప్ ప్రారంభించాలి అనుకుంటే సరైన నిధులు ఏర్పాటు చేయబడతాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అకౌంటింగ్ ఫీల్డ్ తో అనుబంధించబడిన న్యాయవాదులు మరియు వ్యక్తులు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. సాఫ్ట్వేర్ మరియు ఐటీ రంగాలకు సంబంధించిన వ్యక్తుల ఆదాయం పెరగొచ్చు. అసహ్యకరమైన వార్తలు స్వీకరించడం వల్ల బాధపడొచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త. తయారీ పనులకు సంబంధించిన ప్రాజెక్టుల్లో మీరు అడ్డంకులు ఎదుర్కోవచ్చు. సబార్డినేట్ ఉద్యోగుల నుండి పెద్దగా సహకారం ఆశించతో ఈ రోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈ కారణంగా మీ ఇంట్లో వ్యాపారంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయంత్రం నాటికి మీ శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. ఆఖరికి మానసికంగా కూడా మిమ్మల్ని గాయపెట్టే మాటలతో బాధ పెట్టవచ్చు. లేదా అవమానాలు, నిందలు వారి వల్ల మీరు మోయాల్సి రావచ్చు. ఈ విధంగా మానసికంగా మీరు గాయపడబోతున్నారు. కానీ మీరు ఏమిటంటే గనక సాధ్య అసాధ్యాలు ఆలోచించండి. ఏదైనా అవమానం జరిగితే నా తప్పు ఉందా అని ఆలోచించండి. తప్పు ఉంటేనే అప్పుడు పశ్చాత్తాపపడాలి. కానీ తప్పు లేకుండా మిమ్మల్ని మీరు హింసించుకుని బాధించుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మీ మనసును కాస్తగా బాధ పెట్టినా కూడాను ఆ యొక్క బాధ తాత్కాలికం అనే విషయాన్ని గుర్తెరిగి నడుచుకోండి. వ్యాపారంలో ఏదైనా వివాదాలు ఉంటే మీరు మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కొత్త శత్రువులు కూడా తలెత్తొచ్చు. కావున మీరు జాగ్రత్త. ఈ సాయంత్రం సమయాన్ని తల్లిదండ్రులకు కేటాయిస్తారు. మిశ్రమ ఫలితాలు ఈ రోజున కానవస్తున్నాయి. సంతోష వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి అనుభూతి ఉంటుంది. పనితీరు ఆధారంగా ప్రమోషన్ పొందే అవకాశము ఉంటుంది. జీతం పెరగొచ్చు. కళారంగంలో ఆసక్తి ఉన్న వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు మీ యొక్క ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పనిచేసే వ్యక్తులు సమయానికి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే గనక పై అధికారుల నుంచి మందలించబడొచ్చు. ఈ రోజు మీకు అలసిపోయినట్లు అనిపించొచ్చు. పనిలో భారం పడతారు. వ్యాపారంపై దృష్టి పెట్టండి. అప్పుడే లాభం వస్తుంది. మీ ఆరు బయట సమయం గడపడానికి ఈ రోజు ఇష్టపడతారు. ప్రియమైన వారితో సంతోషకరమైనటువంటి సమయంగా ఉంటుంది. పిల్లలు ఈ రోజు వారి కళ లేదా సాహిత్య
ప్రతిభను ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించడానికి తమ వంతు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కొత్త పని మీకు చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. న్యాయవాదులు ఈ రోజున కేసు గెలుపొందడం వల్ల ఖాతాదారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వారు పైనుండి కొంత బహుమతి కూడా పొందొచ్చు. ఇది వారి పరిధిని విస్తరిస్తుంది. తాత్కాలిక వివాదాల్లో చిక్కుకున్న ఆటగాళ్లకు చివరకు ఉపశమనం లభిస్తుంది. వారిపై విధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కష్టపడి పని చేయాల్సిన రోజు ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం నిర్వహిస్తే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ సౌకర్యాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొని ఏ సమస్య వచ్చినా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతుంటే అది కూడా తగ్గొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో ఈ రోజున సంతోష సమయం గడపడానికి ప్లాన్ చేస్తారు. మొత్తానికి ఈ రోజున బాగుంటుంది. కానీ కొంతమంది శత్రువులు మిమ్మల్ని గాయపరచడానికి, అన్ని విధాలుగా మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో జాగ్రత్త, ఉద్యోగంలో జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.